హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ ప్రోడక్ట్ రివ్యూ ఇస్తున్నాను అన్నమాట. ఇది సెకండ్ టైం యూస్ చేయడం. ఇది నేను లాస్ట్ ఇయర్ పర్చేస్ చేశాను. లెఫ్ట్ ఓవర్ ఈ ఇయర్ యూస్ చేస్తున్నాను. స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, మా అమ్మయ్య స్కూల్లో ఎల్కేజీ బుక్స్ ఇచ్చారు. టెక్స్ట్ బుక్స్ ఇవి స్కూల్లో ఇచ్చినవి మొత్తం 8 బుక్స్ ఇచ్చారన్నమాట. ఇందులో హోంవర్క్ చేయడానికి చుచిరాత అంటారు కదా, కాపీ రైటింగ్ బుక్స్ 2 ఉన్నాయి, కలరింగ్ బుక్ ఒకటి ఉంది. మిగిలినవి అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ అన్నమాట. సో న్యూ బర్న్ బేబీ ఇవన్నీ ఎలా చదివించాలని నాకు ఇప్పటి నుంచే టెన్షన్ వచ్చేస్తుంది అన్నమాట. సదాచారము, మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు, జనరల్ సైన్స్ అంటే ఈవీఎస్ ఇవన్నీ నేర్పించాలి. స్పెల్లింగ్స్ కూడా ఉన్నాయి. స్పెల్లింగ్స్ నేర్పించడం అనేది చాలా కష్టము. స్పెల్లింగ్స్ ఒక్కసారి వచ్చాక సెంటెన్సెస్, ఆన్సర్స్ ఇవి నేర్పించవచ్చు. బట్ స్టార్టింగ్లో ఫోనిక్స్ నేర్పించడం చాలా కష్టం అన్నమాట. ఇంట్లో మనం కంపల్సరీ వాళ్ళకి నేర్పించాలి. స్కూల్లో ఎంత నేర్పించినా, ఎంత టీచ్ చేసినా ఇంట్లో నేర్పించుకుంటే వేస్ట్. సో లేట్ చేయకుండా ఈ ప్రోడక్ట్ చూద్దాము. ఇవి వచ్చేసి నోట్బుక్స్కి, టెక్స్ట్ బుక్స్కి వేసుకోవడానికి కవర్స్. మన జనరేషన్లో అంటే 90s కిడ్ నేను. సో మనం ఆరెంజ్ కలర్ కవర్స్ యూజ్ చేసేవాళ్ళము, ఇదే కవర్స్. సో అవి మనకి లోపల ఉన్నవి సరిగా కనిపించకపోయేవి. ఇప్పుడు మాత్రం ఇలా రెడీమేడ్గా ట్రాన్స్పరెంట్గా ఉండేవి వస్తున్నాయి. నేను ఇవి మీషోలో తీసుకున్నాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ బుక్కి కవర్ వేసుకునే ముందు మనం సైజ్ చెక్ చేసుకోవాలి. ఈ సెట్లో మనకి 3 సైజెస్ వస్తాయి. స్మాల్, లార్జ్, మీడియం అనేసి 3 సైజెస్ వస్తాయి. మనం ఫస్ట్ కవర్ వేసే కంటే ముందే బుక్ని పెట్టేసి ఏ సైజ్ మనకి ఫిట్ అవుతుందో చూసుకొని మనం వేసుకోవాలన్నమాట. నేను ఈ చిన్న సైజ్ కాకుండా మీడియం అండ్ లార్జ్ యూజ్ చేస్తాను. దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలా చేయాలి, తర్వాత ఎలా చేయాలి అనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ఉంటాయి. దాని ప్రకారంగా నేను ఈ నోట్బుక్కి ఏ సైజ్, ఈ టెక్స్ట్ బుక్కి ఏ సైజు సెట్ అవుతుందో చూసుకున్నాను. ఇది మీడియం సెట్ అవుతుందన్నమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఎటు సైడ్ అయితే పేపర్ అంటి ఉంటుందో, అంటే కవర్ సైడ్ కాకుండా అటు సైడ్ ఇలా పీల్ ఆఫ్ అవుతుందన్నమాట. పీల్ ఆఫ్ అవుతూ లోపల సైడ్ ఉన్న కవర్కి గ్లూ ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గ్లూ. సో ఫస్ట్ మిడిల్ పార్ట్ తీసేసి ఇలా బుక్కి మిడిల్లో జాయింట్ చేసేసుకోవాలి, అతికేసుకొని. ఇలా మనము ముడతలు రాకుండా స్టిఫ్గా మంచిగా అతికేసేసుకోవాలి. నెక్స్ట్ కిందికి పైకి దీనిపైన ఇలా చెక్స్ ఉండడం వల్ల మనకి ఈజీగా అర్థమైపోతుంది. అంటే మనం స్ట్రైట్గా మనము అతికేసుకోవడానికి, కవర్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పైకి కిందికి ఇలా ఎక్స్ట్రాగా ఉన్న కవర్ని నేను సీజర్తోని కట్ చేశాను. అండ్ ఇలా స్ట్రైట్గా ఉండేటట్టు నీట్గా కవర్ వేయడానికి రావడానికి అక్కడ కూడా సీజర్తో కట్ చేశాను అన్నమాట. సో అలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ పార్ట్ని టెక్స్ట్ బుక్లో ఉన్న పేజెస్ని పైకి ఫోల్డ్ చేసి దాని లోపలికి అతికేసుకున్నాను అన్నమాట. సో ఇలా ఉండడం వల్ల మనకి కవర్ చాలా డేస్ ఊడిపోకుండా స్టిఫ్గా ఉండడానికి, నీట్గా కనిపించడానికి మనకి ఉంటుంది. కొంచెం ఇలా బయటికి వెళ్ళినట్టు ఉంటే పిల్లలు ఏంటి దాన్ని పీకడానికి చూస్తుంటారు. అలా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు కాబట్టి అన్ని ఎడ్జెస్ని లోపల సైడ్కి ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. వాళ్ళకి కూడా పీల్ చేయడానికి, అంటే పీకడానికి ఛాన్స్ ఇవ్వకూడదు అన్నమాట. ఇలా సైడ్స్కి కూడా ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని నేను కట్ చేసుకుంటున్నాను. అంటే డబల్ ఒకటి కవర్ పైన ఒకటి వస్తే నీట్గా కనిపించదు, నీట్గా ఉండదు అనేసి నేను ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా కట్ చేసేసుకొని, ఏదైతే పార్ట్ కట్ చేశాక మిగిలిపోయిందో దాన్ని పడేస్తాను, యూజ్ లేదన్నమాట. సో ఈ అన్ని సైడ్స్ కూడా 4 సైడ్స్ కూడా ఒక్కటేసారి ఇలా ఎక్స్ట్రా ఉన్న పేపర్ అంతా కట్ చేసేసుకొని ఒక్క సైడ్ మాత్రమే ఇలా పీల్ చేసేసుకుంటున్నాను. ఒకేసారి మొత్తం పీల్ చేయాలి, కొంచెం కొంచెంగా పీల్ చేయకుండా మొత్తం ఒకేసారి పీల్ చేసేసుకొని లాస్ట్కి మనము కొంచెం గ్రిప్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఒకేసారి పీల్ చేయకపోతే ఏంటంటే మనము అటు ఇటు పెట్టేలోపు ముడతలు వచ్చేస్తాయి. సో గ్రిప్ కోసం కొంచెం మనం జాయింట్ ఉంచేసుకొని చేతికి అతుక్కోకుండా మనము కేర్ తీసుకొని పైకి కిందికి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే నీట్గా వస్తుంది. దాని తర్వాత సైడ్కి ఉన్నదాన్ని కూడా ఫోల్డ్ చేసుకుంటే చాలా 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 నీట్గా వస్తుంది. అండ్ వాళ్ళకి లోపల టెక్స్ట్ బుక్, ఏ టెక్స్ట్ బుక్ ఏదో అనేది వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలీదు. నేమ్ రాస్తే కూడా, సబ్జెక్ట్ నేమ్ రాసినా వాళ్ళకి అర్థం అవ్వదు. సో వాళ్ళు కలర్తో అండ్ అపియరెన్స్తోని గుర్తుంచుకుంటారు కాబట్టి వాళ్ళకి నీట్గా కనిపించడానికి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ కూడా, వాటర్ పడ్డా వెట్ అవ్వదు, పీల్ ఆఫ్ అవ్వదు. గ్లూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అన్ని సైడ్స్ నుంచి నీట్గా
ఫోల్డింగ్ ఏం రాకుండా మంచిగా వేసేసుకోవాలి. వ్యూ మంచిగా ఉంటుంది. అండ్ వాళ్ళకి బుక్ జారిపోకుండా ఇలా టెక్స్చర్డ్గా ఉంటుంది అన్నమాట. గ్రిప్ కూడా బాగుంటుంది. బయట చల్లగా ఉంది, వెదర్ క్లౌడీగా ఉంది అని బయట వేయడానికి కూర్చున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనుకుంటా. స్లోగా చేసేసరికి మొత్తం బుక్స్కి వేశాను. కలరింగ్ బుక్ ఒక్కదానికి వేయలేదు, మొత్తం తడిచిపోయాను అన్నమాట. మొత్తం అన్నింటికి వేసేలోపు కలరింగ్లో కూడా వీళ్ళ స్కూల్లో ఇచ్చే కలరింగ్ బుక్లో కూడా చాలా డిఫరెంట్గా యాక్టివిటీస్ ఉంటాయి. తంబుతో చేసేవి, మళ్ళీ బెండకాయ ఉంటుంది కదా ఓక్రా, దాంతో కలరింగ్ చేసేవి అలా ఉంటాయి. యాక్టివిటీస్ కూడా చాలా బాగుంటాయి. అన్ని బుక్స్కి నేను కవర్స్ వేసేసుకున్నాను. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇవే కవర్స్ వేసాను. చాలా అంటే చాలా డ్యూరబుల్గా ఉన్నాయి. ఈ కవర్స్తో పాటు ఈ స్టిక్కర్స్ వస్తాయన్నమాట. చైనీస్ లాంగ్వేజ్లో రాసి ఉంటాయి. సో రాసి లేని వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే మనం సపరేట్గా బుక్ స్టాల్లో కూడా తీసుకొని అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది లాస్ట్ ఇయర్ నర్సరీ బుక్స్ అన్నమాట. ఇప్పటికి కూడా కవర్ పోలేదు, ఎక్కడ కూడా గ్లూ పోలేదు, స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా స్టిఫ్గా ఉన్నాయి. బుక్ ఖరాబ్ అయింది, బట్ ఈ వేసిన కవర్ మాత్రం పోలేదు. లోపల ఉన్న ఆ పేజెస్ ఊడిపోయాయి, బట్ బుక్ అయిపోయింది. బట్ 1 year అయిపోయినా కూడా ఆ కవర్స్ ఏం డ్యామేజ్ అవ్వలేదు, నీట్గా ఉన్నాయి ఇంకా కూడా. అందుకే ఈ ఇయర్ కూడా ఇదే యూస్ చేస్తున్నాను. మీ పిల్లలకి కూడా యూస్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.